जय गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मं तस्मै श्री गुरुवे नमः। ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या सांप्रदायकर्तृभ्यो वंश ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानगण प्रत्यगर्तो ब्रह्मैवाहमस्मि अहं पदार्थरहितः। गुरुवे सर्वलोकानां विषजे भवरोगिणां निधये सर्वविद्यानां श्रीदक्षिणामूर्तये नमः। ओंकारपीठसिद्धान्तं ब्रह्मविद्योपदेशिका श्रीमन्नारायणं सूर्यं सद्गुरुभ्यो नमो नमः। याज्ञवल्क्यं च जनकं सुखसान्दीपमीश्वरम् कृष्णमर्जुनसंयुक्तम् उद्धवं च नमो नमः। ब्रह्मानन्दयोगीन्द्रं रामानन्दज्ञानेश्वरः सहजानन्दयोगीश रामावधूतगुरुं भजामि। अंबिका शिवयोगीन्द्रं वेमनयोगी सद्गुरुं निरञ्जन वेङ्कयार्य तिरुवेङ्गलं गुरुं भजे। श्रीधर स्वामी योगीन्द्रं शिवरामाख्यदीक्षितं कम्मालूरि अप्पब्रह्मा सद्गुरुभ्यो नमो नमः। परशुराम सीताराम भागवत कृष्ण योगीनां ईकानलक्ष्मणार्या सद्गुरुभ्यो नमो नमः। बृहद्वादिष्टसिद्धान्तं पूर्णबोधोपदेशिका श्रीवेङ्कटेश्वर योगीन्द्रं सद्गुरुभ्यो नमो नमः। आत्मानात्म अतीतमनिशं केवलात्मोपदेशिकम् श्रीवेमलरामय्यार्य योगीन्द्रं सद्गुरुभ्यो नमो नमः। चराचरमतीतं च अचलपूर्णोपदेशिका श्रीपूर्णानन्दपुल्लयार्य सद्गुरुभ्यो नमो नमः। पूर्णबोधसुधानिधिं पूर्वपुण्यफलप्रदं वेदान्तानन्द सद्गुरुं वेङ्कटरमणार्य गुरुं भजे। पूर्णानंद पुल्लयार्य पुत्ररत्न महागुरुं विष्णानंद गुरुं देवं कृष्णमूर्ति नमो नमः। परब्रह्मानन्दवर्षं परापर समादर्शं ज्ञानाज्ञानतीतानन्द श्री अस्मत्कार्य नमोस्तुते। सर्वकालाकाल प्रत्यक्षं सर्वोत्तम सुशाश्वितं विरहितानंद गुरुं वेङ्कटदासार्यं गुरुं भजे। अस्मद्गुरुसमारम्भं कृष्णसान्दीपमध्यमाम् ओङ्कारपीठपर्यन्तं वन्दे गुरुपरम्परम्। जय सद्गुरु प्रभु महाराज को जय। जय पूर्णानंद पुल्लयार्य सद्गुरु प्रभु महाराज को जय। శ్రీ సమంచితమవ్యయం పరమ ప్రకాశమగోచరం భేదవర్జితమప్రమేయమనంతమాద్యమ కల్మషం నిర్మలం నిగమాంతమద్వయమప్రతర్క్యమబోధకం ప్రాతరేవ కిమానసాంతర్భావయేద్గురుపాదుకం నాద బిందు కళాత్మకం దశనాద భేద వినోదకం మంత్రరాజ విరాజితం నిజ మండలాంతర్భాషితం పంచవర్ణమఖండమద్భుతమాది కారణమచ్యుతం ప్రాతరేవ కిమానసాంతర్భావయేద్గురుపాదుకం వ్యోమవద్వకిరంతరస్త
స్థితమక్షరం నిఖిలాత్మకం కేవలం పరిపూర్ణమేకమజన్మకి ప్రతిరూపకం బ్రహ్మతత్వ వినిశ్చయం నిరతానుమోక్ష సుబోధకం ప్రాతరేవకి మానసాంతర్భావయేద్గురుపాదుకం బుద్ధిరూపమబుద్ధితం త్రికయైకకూట నివాసినం నిశ్చలం నిరత ప్రకాశక నిర్మలం నిజమూలకం పశ్చిమాంతరఖేళనం నిజ శుద్ధ సంయమి గోచరం ప్రాతరేవకి మానసాంతర్భావయేద్గురుపాదుకం హృద్గతం విమలం మనోజ్ఞ విభాషితం పరమాణుకం నీలమధ్య సునీల సన్నిభమాది బిందు నిజాంశుకం సూక్ష్మకర్ణిక మధ్యమస్థిత విద్యుదాది విభాషితం ప్రాతరేవకి మానసాంతర్భావయేద్గురుపాదుకం పంచ వృషీక దేహమన చతుష్క పరత్పరం పంచభూత సకామ షట్క సమీర శబ్దముఖేతరం పంచకోశ గుణత్రయాది సమస్త ధర్మ విలక్షణం ప్రాతరేవకి మానసాంతర్భావయేద్గురుపాదుకం పంచముద్ర సులక్ష దర్శన భావమాత్ర నిరూపణం విద్యుదాది ధగద్ధగిత్వరుచుర్వినోద వివర్ధనం చిన్ముఖాంతరవర్తినం విలసద్విలాసమమాయకం ప్రాతరేవకి మానసాంతర్భావయేద్గురుపాదుకం పంచవర్ణ చుచుర్విచిత్ర విశుద్ధ తత్వ విచారణం చంద్ర సూర్య చిదగ్ని మండల మన్నితం ఘన చిన్మయం చిత్కళా పరిపూర్ణమంతర చిత్ సమాధి నిరీక్షణం ప్రాతరేవకి మానసాంతర్భావయేద్గురుపాదుకం హంసచారమఖండనాదమనేక వర్ణమరూపకం శబ్దజాలమయం చరాచర జంతు దేహ నివాసినం చక్రరాజమనాకతోద్భవమేక వర్ణమతత్పరం ప్రాతరేవకి మానసాంతర్భావయేద్గురుపాదుకం జన్మ కర్మ విలీల కారణ హేతుభూతమభూతకం జన్మ కర్మ నివారకం రుచి పూరకం భవతారకం నామరూప వివర్జితం నిజనాయకం శుభదాయకం ప్రాతరేవకి మానసాంతర్భావయేద్గురుపాదుకం తప్త కాంచన దివ్యమాన మహానుమాత్రమరూపకం చంద్రకాంతర తారకైరవ ముజ్వలం పరమాస్పదం నీల నీరద మధ్యమస్థిత విద్యుదాది విభాషితం ప్రాతరేవకి మానసాంతర్భావయేద్గురుపాదుకం స్థూల సూక్ష్మ సకారణాంతరఖేళనం పరిపాలనం విశ్వతైజస ప్రాజ్ఞచేతనమంతరాత్మనిజాంసుకం సర్వకారణమీశ్వరం నిటలాంతరాళ వికారకం ప్రాతరేవకి మానసాంతర్భావయేద్గురుపాదుకం జై సద్గురు ప్రభు మహారాజుకు జై గురు పరంపరమకు జై జై గురు జై గురుదేవ జై. జై గురుదేవ. ఎనిమిది కళలు చెప్పారు, 9 కళలు, ఇది 10వ కళ. కళలో జరుగుతున్నటువంటి చర్చ.
ఈ కళలోనే మళ్ళీ ఆ కళలన్నీ వస్తున్నాయి కదా, ఆ కళలోనే ఓ ముసలి వృద్ధుడు వచ్చే. ఆ ముసలి వృద్ధుడు వస్తూనే నా మూలం నాకు తెలియదు, ఎంతవారికి తెలియదు, ఈ రహస్యం చెప్పండి అని. కళలోనే ఒక ముసలి వృద్ధుడు వచ్చి, ముసలాయన నా మూలం నాకు తెలియదు, ఎంతవారికి కూడా తెలియదు, ఈ రహస్యం చెప్పండి అని. గురువు ఇది ఇంత, నీవు పుట్టని సావని మొదలు కొనలేనిది, శరీరం లేనిది, రాకడా పోకడా లేనిది, సర్వకాలం ఒక్క తీరుగా ఉన్నది, క్రియాశూన్యమైనది, ఒక్కటైన భ్రాంతి లేనిది, సకల దేశాల యందు సర్వకాలాల యందు సమస్తమైన వస్తువులు యందు చెలించుకున్న దాని యందు నీవున్నావు అని చెప్పా. చెప్తే అడిగినటువంటి ఆ వృద్ధ శిష్యుడు ఆడ పైన వృద్ధుడని పెట్టాడు, ముసలి వృద్ధుడని, ఇక్కడేమో యూసి అని పెట్టాడు. ఇంత దొడ్డదాని అందా నేను, ఇంత పెద్దది, ఇంత విశాలమైనది, సర్వవ్యాప్తమైనది, చెల్లించనిది, ఎప్పటికీ ఒక్క తీరుగా ఉండేది, చావు పుట్టుకలు లేనిది, దాంట్లోనే నీవు ఉన్నావంటే ఇంత దొడ్డదాని అందా నేనున్నానా? అడిగితే గురువు సూచన అయిందా లేదా అని అడిగా ఆ కళలో వచ్చిన వృద్ధుని. నేను ఎన్నడూ వినంది, అత్యద్భుతమైనది, అదాత్తు శ్రవణం చేస్త్రీ, యథార్థంగా ఉన్నది, నాకు సూచన చేయండి, నాకు మూలం చెప్పండి అని అడిగా ఆ వృద్ధుడు. చెబుతా కానీ నీకు సూచన అయ్యింది పోదు కదా, నీకు సూచన అయ్యింటే ఆ సూచన అయ్యిండేది పోదు కదా, నాకు దానికి ఏం సంబంధం? నా వంటి వారు కోట్ల కొద్దీ రాని పోని, నీళ్ళల్లో పరుపు బండ వలె ఉన్నదానికి సర్వకాలం ఒక్క తీరే. నాలాంటి వారు రాని పోని కోట్ల కొద్దీ పుడుతున్నారు, చనిపోతారు కదా. నీళ్ళల్లో పరుపు బండ అంటే ఆ గట్టిగా నీళ్ళల్లో పరుపు బండ ఉండేదానికి దాని మీద ఏ అలలు గిలలు వచ్చినా అది అట్లే ఉంటుందట. ప్రవాహంలో ఉండే నీటి బండ అయితే కోత పడుతుంది, లేదంటే ప్రవాహంలో నీటి బండకి కొంతకాలానికి కదలికలు కూడా ఉంటాయి. నీటిలో ఉన్నటువంటి అడుగునున్నటువంటి బండకు సర్వకాలం ఒక్క తీరుగానే ఉంది. నాలాంటి వారికి కోట్ల కొద్దీ రాని పోని ఈ నీటిలో పరుపు బండ వలె ఉన్నదానికి ఎప్పటికీ ఒకే తీరుగా ఉండే దానికి ఏం సంబంధం ఉంది నాకు దానికి? నేను వచ్చిపోయే వాటిల్లో ఒకటిని, అదేమో ఎప్పటికీ రాకడా పోకడా లేనిది, ఎప్పుడు అట్లే ఉండేది అని చెప్తే గురువు ఇక నీ వర్తమానం విను, నీకు వర్తమానం జరుగుతున్నది, వర్తమానాన్ని విను. నీకు తల్లిదండ్రి ఎవరైనా ఉన్నారా? నీకెవరైనా ఉన్నారా అంటే ఇది వర్తమానం విను, తల్లిదండ్రి ఎవరైనా ఉన్నారంటే మూలం అనేది గుర్తిరిగే శరీరానికి దానికి ఆ రెండింటికి పోల్చి మాట్లాడుతున్నటువంటి గురువు శిష్యుల మాటలు ఉన్నారా అంటే ఈ మాట నేను ఎప్పుడూ వినలేదు, మేము అయోని సంభవులము, ఈ మాట వినలేదు, అయోని సంభవులము అని చెప్పాడు. శరీరాలని స్థూల శరీరాలన్నీ యోని సంభవులుగా ఉంటే ఆ మూలం లేకుండా వచ్చినదేమో గుర్తెరిగే శరీరంగా దీంట్లో ఉంటుంది. నీకు సూచన చేసింది మూలం కాదు కదా, నీకు సూచన చేసింది మూలం కాదు కదా, అది అన్నటికీ కాదు. అయితే నీకు మూలం ఏమీ లేదు, నీకు మూలం ఏమీ లేదు, నీవెప్పుడూ లేవు. నీవు లేకపోతే నేను సూచన చేసింది లేకపోదు కదా. నీవు మూలం లేదు నీకు, నేను సూచన చేసినది గట్టిగా ఉంటే నేను సూచన చేసినది ఎప్పటికీ ఉంటుంది. మూలం లేనిది లేదు.
అని నీవు గనక లేకుండా పోతే నీకు మూలం లేదని, నీవెప్పుడు లేవని, ఇంతకుముందు లేవు, ఇప్పుడు లేవు, భవిష్యత్తులోనూ ఉండవు, నేను లేను, నేనని ఏదైతే గుర్తెరుగుతుందో గుర్తెరిగేదే ఎరుక కాబట్టి, ఆ గుర్తెరిగే ఎరుక సంకల్పిస్తోంది కాబట్టి అదే లేదనుకో. నేను లేకపోతే నీవెప్పుడూ లేవు, నీవు లేకపోతే నేను సూచన చేసినది లేకపోదు కదా, అది ఉంటుంది కదా. ఆ వృద్ధుడు అడుగుతున్నాడు, అది రాను లేదు, పోను లేదు, ఉండేది ఏమీ లేకపోయేది నేనే. అది రాను లేదు, పోను లేదు, ఉండేది ఏమీ లేకుండా పోయేది కూడా నేనే. పుట్టని చావుంది, నేను కావాలని ఇచ్చలేదు కదా. గాడిద గుర్రం ఎన్నడూ కాదు కదా. ఈ ఎరుగ్గా ఉండే పుట్టని చావని దాని రూపం చెందదు కదా. ఇది వేరు, ఇది రాను లేదు, అదేమో రాలే పోలే, అది అట్లాగే ఉంది. ఈ ఉండేది అనుకుంటాండే ఏమీ లేకపోయేది నేనే. నేననేదే ఉండేది కానీ ఏమీ లేకపోయేది కానీ. ఇదంతా చర్చిస్తాండేది ఇదే. అదేమో రానులే పోనులే, ఎట్లుండింది అట్లుంది. ఆ పుట్టని చావని నేను కావాలని ఇచ్చలేదు కదా. ఆ పుట్టని చావని దాంట్లో నేను కావాలి అనే ఇచ్చలేదు, తాను లేకుండా ఉంటే. గాడిద గుర్రం ఎన్నడూ కాదు కదా. మొదలు ఎన్నటికీ లేదు, కొన ఎన్నటికీ లేదు. కాసేపు ఉన్నప్పుడు ఏమీ లేదు, కొనకు ఏమీ లేదు. కనుక ఇటువంటిది నాకు కావాలని ఇచ్చలేదు. అయితేననే అబద్ధాలు పట్టవు. స్వామి, పుట్టని చావంది ఉన్నది, అది నమ్మిక ఉండి మూలము లేని గుర్తెరిగే శరీరంలో మొదలు ఏమీ లేదు, కొనకు ఏమీ లేదు. కొనకున్నప్పుడు ఏమీ లేదు కనుక ఆ పుట్టని చావందే ఉంది. నాకు మొదలు ఏమి లేదు, కొన ఏమి లేదు, మధ్యలో ఉన్నది కూడా ఏమీ లేదు. ఇక నేను ఎప్పటికీ అది కావాలనే ఇచ్చా లేదు. అయితేనే అబద్ధాలు పట్టవు. పుట్టని చావంది మాత్రమే ఉన్నది, అది మాత్రమే ఉన్నదనే నమ్మిక ఉండి మూలం లేని గుర్తెరిగే శరీరంలో మొదలు ఏమి లేదు, కొన ఏమి లేదని కనుక ఉంటే, ఆ భావం అయి తాను లేకుండా పోతే ఏమీ లేదు ఇంకా. గురువు చెప్తున్నాడు, శరీరం ఉన్నప్పుడు శరీరం లేనిదాన్ని నన్ను చూసి సర్వకాలం శరీరం లేకుండేది. ఇది భ్రాంతి లేని మార్గం. ఎందుకంటే అధికం ఉన్నదని అనడు ఆశ వద్దు. ఉన్నది ఉన్నట్లు చూసి లేనిది ఏమీ లేదని సర్వకాలం మరవకుంటే చాలు. తాను లేకపోవటే విచారానికి ఫలము. అమృతసార ప్రకరణము 10వ స్వప్నము 10వ స్వప్నం ఇది. శరీరము ఉన్నప్పుడు శరీరం ఉన్నట్లుగానే శరీరంలో గుర్తెరుగుతున్న దాంతోనే శరీరం లేని దాన్ని ఉండచూసి, శరీరం లేనిది ఒకటి ఉంది, దాన్ని ఉండచూసి గురువు చేత సూచన జరిగితే ఆ ఉన్నదాన్ని చూస్తే శరీరం లేకుండేది, ఆ సర్వకాలం శరీరం లేకుండేదాన్ని ఉండచూసావంటే నువ్వు కూడా శరీరం లేకుండా ఉంటావు. శరీరం సర్వకాలం శరీరం లేకుండా ఉండేది నేననేది పోతే. ఇది భ్రాంతి లేని మార్గం. ఇంతకంటే అధికం ఉన్నదని అనడు ఆశ వద్దు. భ్రాంతి లేని మార్గం ఇది. ఉన్నది ఒక్కటే, అది సర్వకాలం ఒక్క తీరుగా ఉంది. దానికి ఏ భ్రాంతులు లేవు, దాంట్లో సావు పుట్టుకలు లేవు, దాంట్లో కదలికలు లేవు, అది భ్రాంతి ఏది కల్పించదు. ఈ లేనిదాన్నే శరీరం ఉన్నప్పుడే లేనిదాన్ని ఉండచూసి, లేనిది ఏ విధంగా తోచిందని చూసి, ఉన్నదాన్ని చూసి శరీరం లేనిదాన్ని ఉండచూడాలి. అది ఎప్పటికీ ఉంది. శరీరం ఉండేదాన్నేమో మూలం లేకుండా వచ్చిందనేది గ్రహించి, ఈ మూలం లేకుండా వచ్చిందంతా కళలో జరుగుతున్నట్టుగా జరుగుతోంది అనేది తెలుసుకొని, దాన్ని ఉండచూసి దీన్ని లేకుండా చేసుకుంటే, ఇక ఉన్నది ఉన్నట్లు చూసి లేనిది ఏమీ లేదని సర్వకాలం మరవకుండా ఉంటే, ఆ సర్వకాలము ఈ మూలం లేనిది కేవలం కళలో జరిగినట్టు, కళలో ఇది కూడా కళ, ఈ వ్యవహారం చర్చ జరుగుతుండేదంతా కళలోనే చూడు.
ఒకటో కళ కాటి నుంచి ఇది 10వ కళ. 10 కళల్లో 10 మంది రకరకాలుగా వచ్చి ప్రశ్నించినప్పుడు గురువు చెప్తున్నటువంటి జవాబులే అన్నీ. కాబట్టి చర్చ జరుగుతుండేదంతా కళలోనే చర్చ జరిగి కళ లేకుండా చేసుకుంటే వ్యవహారంలో జరిగేది కూడా ఈ కళ వంటిదే. అదే అదే చర్చ ఇప్పుడు మనం తెల్లవారుజామున లేచి గ్రంథాన్ని చర్చించుకుంటున్నట్టుగా జరుగుతున్నది ఒక కళ అన్నట్టు. అట్లా గురువు గారికి తారసపడినటువంటి వాడు ప్రశ్నిస్తున్నటువంటి రకరకాల వ్యక్తులు తారసపడి ప్రశ్నించింటే జరిగినటువంటి వ్యవహారం కూడా ఒక కళ. 10వ కళలో ఇదంతా జరిగింది ఇప్పుడు. అట్లా కనుక తాను సర్వకాలం ఏమీ లేనిది ఏమీ లేదని ఉన్నది ఉన్నట్లు చూసి సర్వకాలం మరవకుండా ఉంటే చాలు. తాను లేకపోవటే విచారానికి ఫలం. ఈ విచారం అంతటికి ఫలం ఏమిటంటే తాను లేకుండా పోవడం. తానని భావిస్తున్నటువంటి ఎరుక, నేనంటున్నటువంటి ఎరుక, నేననేది లేకుండా పోతే సర్వకాలం ఒకటే ఉన్నది. ఇంకా దానికి ఏ విధమైన భ్రాంతులు లేవు, అది ఏమీ కల్పించదు. కళలోనే ఒక స్త్రీ కళలోనే ఇంకో స్త్రీ వస్తూనే నాకు మొదలు ఏమీ లేదని ఎరుగుదు. ఉన్నప్పుడేమో నా వర్తమానం నాకే ఎరుక. సర్వకాలం శరీరం లేక ఉన్నదని విన్నా, దాన్ని సూచన చేయండి అని. కళలోనే వచ్చి నాకు మొదలు ఏమీ లేదని ఎరుగుదు కానీ ఉన్నప్పుడేమో నా వర్తమానం నాకే ఎరుక. ఈ ఉన్నప్పుడేమో లేను అనేది ఎరుగుదు కానీ ఉన్నానని భావించే ఉన్నప్పుడేమో వర్తమానం నాకు ఎరుక. వర్తమానం ఎరుకపడుతుంది కదా, నేను ఉన్నట్టుగా, వర్తమానం ఉన్నట్టుగా, జరుగుతున్నట్టుగా వ్యవహారం అంతా ఎరుక కదా నాకే. సర్వకాలం శరీరం లేక ఉన్నదని విన్నా, దాన్ని సూచన చేయండి. సర్వకాలం శరీరం లేక ఉండేదాన్ని సూచన చేస్తే నేను వర్తమానంగా ఉన్నది నాకు మూలం లేకుండా వచ్చానని నాకు తెలుసు. మళ్ళీ నేను వర్తమానం అనే దాంట్లో ఉన్నాను. ఈ జరుగుతున్నటువంటి వర్తమానంలో భూత భవిష్యత్ వర్తమానాలు అని 3 కదా. మూడిట్లో వర్తమానం అనేది జాగ్రత్తలో జరిగేదంతా వర్తమానమే. అంతకుముందు జరిగిండేది, భవిష్యత్తులో జరగబోయేది వదిలేసి ఇప్పుడు జరుగుతున్న వర్తమానం నాకు ఎరుకే. సర్వకాలం శరీరం అనేది లేకుండా ఉన్నది ఒకటి ఉందని విన్నా. ఎప్పటికీ శరీరం లేకుండా ఉన్నది ఒకటి ఉందని అది తెలిస్తే ఈ మూలం లేకుండా వర్తించేది, ఈ శరీరంతో ఉండేది ఇది కూడా లేదని తెలుసుకుంటే ఇది లేనిదే ఉన్నదని ఈ గుర్తెరిగే శరీరం లేకుండా అవుతుంది. శరీరం లేని దాని వలె నేను కూడా తయారు కావచ్చు. అంటే నేననేది లేకుండా నేనుంటే శరీరం ఉంటుంది. కాబట్టి అది సూచన చేయండి అని గురువు దశమ స్వప్నమునందు సూచన చేసిన విధంగానే సూచన చేసి ఇటువంటి దాని యందు నీవు ఉన్నావు అనే. గురువేమో ఆ 10వ స్వప్నంలో ఏ విధంగా సూచన చేశాడో అట్లా మూలం నేను గుర్తెరిగే శరీరమైనటువంటి నువ్వేమీ లేదు, కళలో జరుగుతున్నటువంటి దాంట్లోనే వ్యవహరిస్తున్నావు. నువ్వు నిజానికి మూలం లేదు, ఎప్పుడు కూడా ఏమీ కానటువంటి స్వతసిద్ధమైనటువంటిది, సర్వకాలం శరీరం లేనిది బయలు అనేది ఒకటి ఉందని సూచన చేశాడు అనుకో. ఇటువంటి దాని అందే నీవు ఉన్నావు అని. అటువంటి దాని అందే నువ్వు ఉన్నావు. ఆ నువ్వు ఉన్నావు అనేటువంటి ఏదైతే నేను ఉన్నాను అనేది తొలగిపోతే అది అప్పటికీ సర్వకాలం ఒక తీరుగానే ఉన్నది అని. ఇంకా ఆ స్త్రీ అడుగుతోంది, ఇదేమో అనుకుందు, ఇదేమో నేను అనుకుంటా, ఇది పుట్టని చావనిది అని ఎరుగ. ఇప్పుడు నాకు ఇంతకంటే ప్రకటమైంది ఏమీ లేదు అని ఇప్పుడు చూస్తోంది. కుండ ముందర ఉన్నట్టు ఉన్నది, ఇదే పుట్టని చావందని తోచకపోయా. ఇప్పుడు అయితే పాషాణాలకు వృక్షాలకు వేరు అయినట్లు ఆయా.
కోటి యుక్తులు అయినా కూడా పుట్టని చావంది మూలం లేని గుర్తెరిగే శరీరము కాదు. ఈ పుట్టని చావంది ఇదేమో అని అనుకుందు, ఇది పుట్టని చావనిది అని నేను ఎరగను. ఇప్పుడు నాకు ఇంతకంటే ప్రకటమైంది ఏమీ లేదు. మీరు సూచన చేశారు కదా, ఇంతకంటే ప్రకటమైంది ఏమీ లేదు అని ఇప్పుడు దోస్తాంది నాకు. ఉన్న ముందర ఉన్నట్టు ఉన్నది, అదే పుట్టని చావంది అని తోచకపోయా. నా ముందే ఉన్నప్పటికీ, సర్వవ్యాప్తమైనప్పటికీ, అది బయలుగా ఉన్నప్పటికీ అది నాకు తోచకపోయా. ఎందుకంటే కనపడేది కాదు కాబట్టి, కనపడే వస్తువులాగా నేను భావించలేను కాబట్టి. ఈ కనపడుతున్నదే నేను భావించా. కనపడుతున్న దాన్ని భావించి జగత్తుతో తాదాత్మ్యం చెందిన. ఇప్పుడు మీరు సూచన చేశారు కదా, సూచన చేశారు కాబట్టి ఇది లేనిది, ఇది కలలో జరుగుతున్నదని, అది ఉన్నది, నా ముందే ఉన్నది, సర్వము ఉన్నది, ఎల్లెడలా ఉన్నది. ఆ ఎల్లెడలా ఉన్న దాంట్లో దానికి శరీరము లేదు, దానికి రాకడా పోకడా లేదు, అది భావనలు చెందేది లేదు, కదలికలు లేవు, పరిణామ వికారములు కూడా లేవు, ఏమీ లేని దాంట్లో నేను ఉన్నాను అని తెలిసా నాకు. అదే పుట్టని చావుంది, ఇదే పుట్టని చావుంది అని తోసకపోయా ఇన్నాళ్ళు. ఇప్పుడైతే నాకు తెలిసింది, పాషాణాలకు వృక్షాలకు వేరు అయినట్లు ఆయా. పాషాణాలు అంటే రాళ్ళు, వృక్షాలు అంటే ఈ స్థావరాలు, చెట్లు, ప్రాణులే అవి కూడా. కానీ ఒకటేమో ప్రాణం లేనిది, ఒకటి ప్రాణం ఉన్నది. అయినప్పటికీ దీనికి కదలిక లేదు, దానికి కదలిక లేదు. దానిలకు వేరు అయినట్లు ఆయా. కోటి యుక్తులైనా కూడా పుట్టని చావంది మూలం లేని గుర్తెరిగే శరీరం కాదు. పాషాణాలకు వృక్షాలకు వేరు అయినట్టు ఆయా. వేరైనట్టు అంటే అవేమి అవి భావన చెందవు, అవి ఊరికే ఉండేటివే. కదలికలు లేకుండా ఉండే దానికి వేరైనట్టే. కదలికలు కలిగేదేమో ఈ మూలం లేనిదే కాబట్టి ఇదే కలలు కట్టుంది, ఇదే సర్వము. అది మనం ఇంకో రకంగా ఆలోచిస్తే పాషాణాలు ఎల్లవేళలా ఉంటూనే ఉన్నాయి. మనం రాకముందు ఉన్నాయి, మనం ఉన్నప్పుడు ఉన్నాయి, మనం పోయిన తర్వాత కూడా ఉన్నాయి. దానికి ఏ భావము లేదు. కానీ స్థావరాలు ఏమవుతాయి, కొంతకాలం ఉంటాయి, కొంతకాలం లేకుండా. ఈ భావన మనం ఆడ పెట్టుకుంటే బాగా మనకు అవగాహన అవుతుంది. చూడు, అంటే కదలనిది, మార్పు లేనిది, వ్యవహారం లేనిది, భావన చెందనిది అట్లే ఉంది. పుట్టుచావులు కలిగి ఉన్నట్టుది స్థావరంగా ఉన్నప్పటికీ కూడా ప్రాణం ఉంది కాబట్టి కొంతకాలానికి పోతుంది. అట్లా ఈ ఎరుక అనేటువంటిది శాశ్వతమైనటువంటి పరిపూర్ణ పరబ్రహ్మము శాశ్వతంగా ఉంటే ఎరుక అనేది వస్తా ఉంది, పోతా ఉంది అనే భావన ఆడ సూచన అవుతుంది. చూడు, కోటి యుక్తులైనా పుట్టని చావంది మూలం లేని గుర్తెరిగే శరీరం కాదు. ఎన్ని యుక్తులు చేసినా కూడా పుట్టని చావు అనేది కాదు. ఇది ఈ మూలం లేని గుర్తెరిగే శరీరం అనేది గుర్తెరుగుతున్నటువంటి ఇదిగా ఉన్నప్పటికీ, సర్వము దీంతోనే విచారం చేస్తున్నప్పటికీ, మూలం లేకుండా వచ్చి తాననేటువంటి తనను సృష్టించుకొని, తాను చుట్టూ ఉన్నటువంటి జగత్తును కూడా తానే సృష్టించుకొని ఉంది. ఎన్ని యుక్తులు ఎన్ని రకాలుగా చేసినప్పటికీ కూడా ఇది పుట్టని చావని మూలం లేని గుర్తెరిగే శరీరం అది కాదు. అది అట్లాగే యథాతథంగా ఉంది. ఇది దాన్ని గుర్తెరిగితే దీనికి స్థానం లేదని ఇది లేకుండా పోవాలి, అంతే తప్ప ఇది అది కాదు. ఇది కలతలేని గురు సాంప్రదాయము, కలవారి చేత ఇలాగు సూచన అయింది. ఇది కలతలేనటువంటి గురు సాంప్రదాయం. కలవారి చేత ఈ విధంగా ఇలాగు సూచన అయింది. కలలో ఉన్నటువంటి కలవారి చేతనే, కలలోనే ఇదంతా గుర్తయిండేది, ఇలాగ సూచన అయింది. అది నీవు చూసి భ్రాంతిరహితం అయ్యేది. అది నీవు చూసి దాన్ని చూసిన తర్వాత భ్రాంతిరహితం అయ్యేది.
అయినా మళ్ళా చూడు, రాసుకో. ఇది గురూపదేశం లేని వారికి గురు కటాక్షం కలిగే వరకు ఎంతవారికైనా ఈ జాడ కాదు. ఈ గురూపదేశం పొందిన వారైతే గురూపదేశం పొందిన తర్వాత అయినా భ్రాంతి రహితమయ్యే విధంగా విచారణ చేసిన తర్వాత భ్రాంతి రహితమైతేనేమో ఇంక మళ్ళీ కలిగేది లేదు. కలలో జరిగినటువంటిదే ఇదంతా అని ఎప్పుడైతే జరిగిందో ఈ వ్యవహారం విచారణ సర్వము నీ పుట్టుక దగ్గర నుంచి గుర్తెరుగుతున్నది ఏదైతే ఉన్నదో అది చేసినటువంటిదే ఇదంతాను. చుట్టూ జరిగినటువంటి సర్వ వ్యవహారములు. కాబట్టి ఇదంతా కలలో జరిగినట్టుగా గనక నీకు సూచన అయ్యి భ్రాంతి రహితం అయితే గనక ఇది మళ్ళా చూడు, రాసుకో. ఏమైనా ఇది గురూపదేశం లేకుండా గనక లేని వారికి అయితే మటుకు ఇది గురుకటాక్షం కలిగే వరకు ఎంతవారికైనా జరగదు. ఇది కేవలము భ్రాంతి రహితం అయ్యే వరకు గురూపదేశం జరిగి మళ్ళీ గురూపదేశం జరిగిన తర్వాత ఈ రకమైన భావరహిత స్థితి తాను కూడా గురువు దగ్గర నుండి పొందాలి. ఉపదేశం పొందిపోయి మళ్ళీ దాని జోలికి కూడా పోకుండా ఊరికే ఏడ కూర్చుంటే కాదు ఇది. అట్లా మళ్ళా నేను ఉపదేశం పొందినంత మాత్రం చేత కూడా కానిది గురు కటాక్షం కలిగి భ్రాంతి రహితమయ్యే వరకు కేవలం మంత్రోపదేశం జరిగినప్పటికీ కూడా ఈ వ్యవహారిక నేను అనేది పోదు. వ్యవహారిక నేను లేకుండా పోతే కళలో జరుగుతున్నదే సర్వము అన్నటువంటి అది గుర్తెరిగితే వర్తమానం ఏదైతే జరుగుతుందో నీ జాగ్రత్త అవస్థలో అదంతా కల వంటిదే. ఇంకా మిగిలిందంతా కల వంటిదే. ఒకటి కళ జరుగుతోంది, కళను మేల్కొంటే ఏ విధంగా లేదు. ఇంకోటి అనిద్రావస్థలో ఉన్నటువంటి స్థితి, అప్పుడు ఏమీ లేదు. ఆ మూడవస్థల్ని మీరు సాక్షిత్వంగా మూడవస్థల్ని గుర్తెరుగుతున్నది కూడా ప్రత్యేగాత్మ స్థితిలో ఉన్నది. అది సమిష్టి ఎరుకగా సర్వవ్యాప్తమైనది. ఆ సర్వవ్యాప్తమైన దాంట్లోనే నేనున్నా, నేనే దాన్ని గుర్తెరుగుతున్నా, ఈ సర్వవ్యాప్తమైనటువంటి దానిగా ఉండి సాక్షిగా ఉండి అని ఆ సర్వవ్యాప్తమైనది కూడా లేకుండా పోతే భ్రాంతి రహితం. వ్యవహారికంలో జరుగుతున్నటువంటి జాగ్రత్తావస్థలో జరుగుతున్నటువంటి దాన్ని కలగా గుర్తెరిగి కనుక ఉంటే ఎప్పటికీ శాశ్వతంగా ఉన్నది ఒకటి ఉన్నది. అది బయలు, అది గురువు చేత గురుకృప చేత తెలియబడితే ఇది భ్రాంతి రహితం అవుతుంది. ఇంకా అది తెలియబడకుండా ఉన్నంతకాలం ఇట్లా విచారణ చేత జ్ఞానాగ్ని చేత భ్రాంతులన్నీ దహించకపోయేదాకా అది ఎంతవరకైనా కూడా జాడ కానిచ్చేది కాదు. అది కళలో నిర్ణయాలన్నీను ఈ పుట్టని చావని లోనివేనని మూలం లేని గుర్తెరిగే శరీరం సకల వినోదాలు అనంతమైన వేదశాస్త్రాలు సిద్ధాంతములు చేసిందని, మూలం లేని గుర్తెరిగే శరీరం ఉన్నంతసేపు ఉన్నది అనేది లేనిది అనేది అని, ఉన్నదనేది అదే, లేనిది అనేది అది. సకల నిర్ణయాలు వ్యవహారాలు కూడా ఈ శరీరానికేనని, పుట్టని చావని అచలం ఏ నిర్ణయం చేయదని, పరిపూర్ణం సర్వకాలం ఒక్కతీరేనని, ఇంతకంటే అధికం లేదని వివరించి ఉన్నారు. ఇవన్నీ కళలో నిర్ణయాలన్నీను, ఈ కళలో జరుగుతున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా ఈ పుట్టని చావని ఆచరణలోనివేనని, మూలం లేని గుర్తెరిగే శరీరం సకల వినోదాలు అనంతమైన సేవ, ఈ కళలో జరుగుతున్నటువంటి నిర్ణయాలన్నీ మూలం లేని చేస్తోంది. సర్వవ్యాప్తమైనటువంటి అచలంలోనే మూలం లేకుండానే వచ్చి ఇది తానే ఇవన్నీ ఈ కళలో నిర్ణయాలు చేసి ఈ కళలోనే సకల వినోదాలు పొంది, ఏది జాగ్రత్తలో జరుగుతున్న కళలో వ్యవహారికంగా ఉన్నటువంటివి నిజమనుకొని జరుగుతున్న దానిలన్నిటి పట్ల భ్రాంతి చెంది అనేక రకాలు చేసి పుట్టి పెరిగి వినోదించి పునరుత్పత్తి చేసి శరీరం నిజమనుకొని సర్వవ్యాప్తమైనటువంటి
బ్రహ్మాండాన్ని అంతటినీ ప్రకృతిని చూసి తాను దానిగా భావించి దాంతో అన్ని బంధాలు ఏర్పాటు చేసుకొని సిద్ధాంతాలు తయారు చేసి వేదశాస్త్రాలు తయారు చేసి అన్నీ చేసింది. అన్నీ చేసినదంతా కూడాను ఈ కళలో నిర్ణయాలు చేసినదే. ఇది మూలం లేకుండా ఉన్నది ఇదేను, అచలమే ఎప్పటికీ ఉన్నది అని మూలం లేని గుర్తెరిగే శరీరం ఉన్నంతసేపు ఉన్నది అనేది లేనిది అనేది అని ఉన్నదాన్ని లేనిదాన్ని విచారణ చేసినది ఇదే. అంతకుముందు ఈ సకల వినోదాలు చేసినది, సర్వశాస్త్రాలు సిద్ధాంతాలు చేసినది కూడా ఇదే. ఏ నిర్ణయము పుట్టని చావందేమో ఈ సకల నిర్ణయాలు వ్యవహారాలన్నీ కూడా ఈ శరీరానివే. నిజానికి నిర్ణయాలు చేస్తున్నది ఈ సకల నిర్ణయాలు చేస్తున్నది ఈ మూలం లేని గుర్తెరిగే శరీరమే. ఈ వ్యవహారాలన్నీ చేస్తున్నదంతా మూలం లేని ఈ శరీరం గుర్తెరిగే వ్యవహారాలన్నీ శరీరానికే. ఇది కూడా ఈ కళ ఇది ఒక పెద్ద కళ అని ఈ కళలో ఇవన్నీ చేస్తోంది. పుట్టని చావని అచలం ఏ నిర్ణయము చేయదని, పరిపూర్ణం సర్వకాలం ఒక్క తీరేనని, ఆ పుట్టకుండా చావకుండా ఉండేటువంటి పరిపూర్ణము ఏ నిర్ణయము అది చెల్లించకుండా అచలంగా ఉంది, అది ఏ నిర్ణయము చేయదని, సర్వకాలం ఒక్క తీరుగానే ఉన్నదని, ఇంతకంటే అధికం లేదని వివరించి ఉన్నారు. దాంట్లో ఏమీ లేదు. దాంట్లో సర్వవ్యాప్తమైనటువంటి ములుగుచ్చ సందు లేకుండా, ఏ నిర్ణయము చేయకుండా, రాకడా పోకడా లేకుండా సర్వకాలం మొక్క తీరుగా ఉన్నటువంటి దాంట్లోనే ఈ మూలం లేనిది మూలం లేకుండానే వచ్చి ఓ పెద్ద కళ కానీ ఆ పెద్ద కళలో ఇన్ని రకాల నిర్ణయాలన్నీ చేస్తోంది. వినోదాలు వినోదిస్తోంది, సిద్ధాంతాలు చేస్తోంది, శాస్త్రాలు వేదాలు రాస్తోంది, వాటన్నిటికీ ఉన్నది ఇదని లేనిది ఇదని చర్చ అంతా చేస్తోంది. అది తెలుసుకుంటే దానికి మూలం లేదని, దీంట్లో స్థానం లేదని, ఇది ఒక్కటే ఉన్నదని, ఇది తప్ప మరేమీ లేదని కనుక, ఒక తీరుగా ఉన్న దానికంటే ఇక అధికం ఏదీ లేదని కనుక తెలుసుకుంటే తాను లేదు, తనకు స్థానము లేదు, ఉన్నది మాత్రమే ఎప్పటికీ ఉన్నది. అమల ప్రకాశ ప్రకరణం ఏకాదశి స్వప్నం 11వ స్వప్నం. ఇక అన్ని స్వప్నాలే 15 వరకు స్వప్నం చేసి 15వ స్వప్నంను ఏం చేశారంటే ఆ 15వ పంచదశాక్షరి ఉంది కదా దాంతో ముగిచ్చారు ఈ స్వప్నాలు. 15వది ఏంది మనకు చెప్పినటువంటి ఆ 15 అక్షరాలది అంటే స్వప్నే ప్రతీయమానాన్ని రూపాన్ని యథార్థత, కళ్ళలో వచ్చిన శరీరాలు ఏ విధంగానో ఆ విధంగా నేను దాని వరకు అది నిరూపణ అయి ఉంటే అక్కడి వరకు చెప్పారు. ఇప్పుడు 11వ స్వప్నం చెప్తున్నారు. ఈ స్వప్నం నందు ముందు వివరించిన విధంగానే సూచన చేసి మూలం లేని గుర్తెరిగే శరీరము కలలో ఏనుగు మేలుకుంటే ఏమీ లేదో అలాగే ఏమీ లేక అచలం సర్వకాలం స్వతసిద్ధమై ఉన్నది అని దృఢమయ్యి ఆ దృఢం కూడా ఏమీ లేకుండా ఏ నిర్ణయం లేక సముద్రం వలె ఒక్క తీరుగా ఉండవలనని వివరించి ఉన్నారు. అమృత్సార ప్రకరణంలో వివరించి ఉన్నారు. ఈ స్వప్నం కూడా ఈ స్వప్నమునందు కూడా ముందు ఏ విధంగా వివరించారో ఆ విధంగానే గనక సూచన చేసిన తర్వాత ఈ మూలం లేని గుర్తెరిగే శరీరము మూలం లేకుండానే గుర్తెరగబడుతున్నటువంటి శరీరము కళలో ఏనుగు కనుక మేల్కొంటే కళలో వచ్చినటువంటివన్నీ ఏం లేవో అట్లాగే ఏమీ లేక అచలము సర్వకాలము స్వతసిద్ధమై ఉన్నదని దృఢమయ్యి అచలము తప్ప ఏమీ లేదు, పరిపూర్ణమే సర్వవ్యాప్తమై ఉన్నది అని దృఢమయ్యి ఆ దృఢం కూడా ఏమీ లేకుండా, ఆ దృఢం దేనికైంది? ఆ దృఢమైంది నాకు అంటే నేనేంది మూలం లేని గుర్తెరిగే శరీరం, గుర్తెరిగేదానికే గుర్తయ్యేది. ఆ గుర్తయినటువంటి ఆ దృఢం కూడా
ఏమీ లేకుండా గుర్తెరిగినటువంటి దృఢం కూడా లేదు, ఇంక ఏమీ లేదు. ఇంక అది ఏమీ లేనటువంటి ఏ పరిణామ కారణములు లేకుండా అచలము బయలు స్థితిగా ఎట్లుందో నేను ఆ స్థితిగా భావన చెందిన తర్వాత, గురువు చేత సూచన అయిన తర్వాత, మూలం లేని గుర్తెరిగే శరీరంలో ఈ కళ అంతా జరుగుతోందని తెలిసిన తర్వాత, ఈ మూడవస్థల్లోనూ జరుగుతున్నదంతా కూడాను కళ వంటిదేను అని తెలిసిన తర్వాత, కళలోనే ఈ సర్వ నిర్ణయాలు జరుగుతున్నాయని తెలిసిన తర్వాత, ఆ తెలిసినటువంటి దృఢం కూడా ఏమీ లేకుండా, ఏ నిర్ణయము లేక, ఆ తెలిసిన దృఢం ఏమైపోవాలి? దృఢం అయిన తర్వాత ఏ నిర్ణయము లేక సముద్రం వలె ఒక్క తీరుగా, సముద్రం ఒకటే రకంగానే దాంట్లో అనేకం కలిగినప్పటికీ, అనేకం పుట్టి చచ్చి మళ్ళీ అనేకమైనటువంటి ఏవేవో కలతలు కలిగి దీనిలన్నిటికీ అలల్లాగా కలిగి ఈ మా శరీరంలో ఏవైతే గుర్తెరిగే శరీరంలో కలుగుతున్నాయో సర్వము కలతలు, బంధాలు, సుఖాలు, వ్యవహారాలు సర్వము ఏమొచ్చి పోయినప్పటికీ, అట్లనే సముద్రం ఏ విధంగా ఉందో తనలో ఏమేమి వచ్చిపోయినప్పటికీ చిన్న పాసి లాంటి చిన్న సూక్ష్మ క్రిమి కాటి నుంచి బ్రహ్మాండమైనటువంటి టన్నుల కొద్దీ ఉన్నటువంటి జీవజాలం అంతా వచ్చినా, పుట్టినా, చచ్చిపోయినా తనకేమీ లేకుండా స్థిరంగా ఎట్లుందో, తనకేమీ పట్టకుండా, ఆ విధంగా నువ్వు కూడా ఆ దృఢం కూడా ఏమీ లేకుండా ఉన్నది ఒక్కటే. ఆ ఉన్న దాంట్లో ఈ కలగంటున్నటువంటి మూలం లేకుండా వచ్చి ఈ సర్వమును కలగంటున్నది కూడా ఏమీ లేదు అనే దృఢయం జరిగిన తర్వాత, ఇక ఏ నిర్ణయము లేక సముద్రం వల్ల ఒక్క తీరుగా ఉండాలి. ఇంకా అప్పుడు నిర్ణయాలు చేసేది లేదు. నిర్ణయాలు చేసినది ఆ గుర్తెరిగే దాని వరకు నిర్ణయం చేసి అంతా విచారణ తర్వాత సర్వభ్రాంతులు రహితమై తానే లేనటువంటి స్థితికి పోయిన తర్వాత ఏమీ లేదు కదా. ఆ ఏదైతే దేనివల్ల గుర్తెరిగి ఈ చర్చ అంతా కలలో జరిగింది, దృఢమైన తర్వాత ఇక ఆ దృఢం కూడా లేనిదిగా ఉండాలి. లేదంటే మళ్ళా కళ కొనసాగినట్టు అవుతుంది. ఏ నిర్ణయము లేక సముద్రం వల్ల ఒక్క తీరుగా ఉండవాలని వివరించి ఉన్నాడు. అమృత్సర్ ప్రకరణము త్రయోదశ స్వప్నం. కళ మేలుకొంటే, కళ శరీరం మేలుకొంటే ఎలాగో అలాగే మూలం లేనటువంటి ఈ గుర్తెరిగే శరీరం ఏమీ లేకుంటే, ఏమీ లేని అచలము స్వతసిద్ధం ఎలా ఉన్నదో అలాగనే ఉన్నది. అందుకు ప్రయత్నం ఈ సత్తు లేదు. సకల ప్రయత్నములకు మూలము ఈ గుర్తే కనుక దీన్ని శూన్యమయ్యే యుక్తి గురు కటాక్షం వలన సంపాదించి విచారిస్తే పరిపూర్ణము తనకు తానే స్వతసిద్ధమై ఉన్నది. ఇదే భ్రాంతి లేని మార్గం. ఇది కారణతల నిరసన ప్రకరణము పంచదశి స్వప్నం. కళలో కళ శరీరం మేల్కొంటే ఎలాగో అలాగే మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేకుంటే, కళలో వచ్చినటువంటి శరీరాలు మేల్కుంటానే కళలో తోచినవన్నీ ఏ విధంగా లేవో అట్లాగే మూలం లేకుండా వచ్చిన ఈ గుర్తెరుగుతున్నటువంటి శరీరం కూడా ఏమీ లేకుంటే కనుక, ఏమీ లేకుంటే ఇవేమీ లేనటువంటి అచలము స్వతసిద్ధంగా ఉంది. దానికి ఏ కళ లేదు. కళలో కళే లేదు, గుర్తెరిగేదే లేదు. అది గుర్తెరిగేది లేదు, ఏ భ్రాంతులు లేవు, ఏ రకమైనటువంటి కదలికలు, విచారములు, పరిణామాలు, మార్పులు, రాకడ పోకడలు ఏమీ లేనటువంటివి ఎట్లాగ ఉన్నదో అట్లాగే ఉంది. అది నువ్వు ఇది లేకుంటే చాలు, ఇది లేకుండా పోతే అది ఎట్లాగే ఉంది, ఎట్లుండింది అట్లా. అందుకు ప్రయత్నం ఈ సత్తు లేదు, అందుకు ప్రయత్నం కూడా లేదు. ఇంకా ప్రయత్నం అంతా ఏది చేస్తోంది? సకల ప్రయత్నాలకు మూలం ఈ గుర్తెరిగేదే కనుక అన్ని ప్రయత్నాలకు మూలం అంతా చేస్తున్నది ఈ గుర్తెరిగేదే. ఈ గుర్తే కనుక దీన్ని శూన్యమయ్యే యుక్తి, ఈ గుర్తు ఏదైతే గుర్తెరుగుతోందో ఆ గుర్తు శూన్యమైతే ఆ యుక్తి గురుకటాక్షం వలన సంపాదించి విచారిస్తే, అది గురుకటాక్షం వల్ల విచారణ చేసి ఆ యుక్తి సంపాదించి ఆ గుర్తు కనుక శూన్యమైతే పరిపూర్ణం తనకు తానే స్వతసిద్ధమై ఉన్నది.
ఇదే భ్రాంతి లేని మార్గం. కారణతరు నిరసన ప్రకరణం పంచదశి స్వప్నం. ఇది పంచదశి స్వప్నం ఏం చెప్పింది? స్వప్నే ప్రతీయమానాన్ని రూపాన్ని యథాతథ. స్వప్నంలో వచ్చినవన్నీ రూపాలన్నీ ఎలాంటివో అలాంటివే. స్వప్నంలోంచి మేల్కుంటే ఎలా లేవో ఈ భ్రాంతిలో నుంచి మేల్కుంటే నేను లేననేది గుర్తెరిగి ఉన్నది ఒక్కటే, అది తప్ప మరేమీ లేదు అని గుర్తెరిగితే ఈ కళలోంచి బయటపడతారు. ఆ కళలోంచి ఏ విధంగా లేవని తెలుసుకున్నారో కళ మేలుకని, అట్లా గురు మేలుక చేత విచారణ చేత ఈ కళలోంచి మేలుకునే ఉపాయం తెలుసుకోవాలి. శ్రవణ మనం నిధిధ్యాస లేని మార్గం మీ మార్గం అని వస్తే అది నాకు సూచన చేయండి. సూచన చేస్తే ఈ శ్రవణ మన నిధిధ్యాసలను చేసే ఎరుకను విడుస్తాను. శ్రవణ మన నిధిధ్యాసలు ఏది చేస్తోంది అంటే ఎరుకే చేస్తోంది. ఎరుక ఎందుకు చేస్తోంది? ఆ గుర్తెరిగేది తెలిసే వరకు, ఆ గుర్తెరిగేది లేకుండా పోయే వరకు చేస్తోంది. అది లేని మార్గము అని వస్తే నేను శ్రవణ మన నిధిధ్యాసలు లేని మార్గం అని తెలిస్తే అది నాకు సూచన చేయండి. సూచన చేస్తే ఈ శ్రవణ మన నిధిధ్యాసలను చేసే ఎరుకను విడుస్తాను. ఎరుకే శ్రవణ మన నిధిధ్యాసలు చేస్తోంది. ఆ తెలిసే తెలియబడే విచారణలతో భ్రాంతులు వదిలే వరకు చేయాల్సిందే. ఇది లేని మార్గము అంటే ఎప్పుడు లేకుండా అవుతుంది? అది లేని మార్గం అయ్యేదాకా చేస్తున్నావు కదా. మరి మన ఆశ్రమంలో తూర్పు గోడకు అదే రాసినారు. ఎప్పుడైనా గుర్తెరిగినారో లేదో లేదు మీరు? కృష్ణాపురం ఆశ్రమంలో తూర్పు గోడకి ఈ వైపు రూమ్ కట్టామే, ఆ మూలకి ఏముంది అంటే శ్రవణ మనన నిధిధ్యాసలచే పరిపూర్ణం తెలియబడగలదు అనే వాక్యం రాసినారు. దీంతో చేసుకొని దీన్ని ఈ విధంగా చేసి మళ్ళా గురువాక్యం చేత ఈ కలగనిండేదంతా లేకుండా పోవాలి అంటే అంతవరకు శ్రవణము మరణము నిధిధ్యాసగా ఏది చేయమన్నారు అంటే ఏదైతే సాధనా సంపత్తిలో నువ్వు గుర్తెరుగుతున్నదంతా కూడా నువ్వు ఒక్కటొక్కటిగా తెలియబడి అంతకుముందు తెలియబడకుండా భ్రాంతి చెందినటువంటివన్నీ లేనివిగా పోయే వరకు నిధిధ్యాసలో శ్రవణం చేసి మననం చేసి గురువాక్యాన్ని శ్రవణం చేయాలి. గురువాక్యం చేత దాన్ని మననం చేసుకోవాలి. మళ్ళా గురువాక్యం చెప్పినటువంటి ఆ పరమ సత్యం ఏదైతే ఉందో దాన్ని నిధిధ్యాసగా పెట్టుకోవాలి. ఎప్పుడెప్పుడైతే ఎరుక తోచినట్టుగా భావించి ఎప్పుడెప్పుడైతే భ్రాంతి మళ్ళీ నిన్ను లాగుతుందో అప్పుడల్లా నిధిధ్యాసగా ఉండే దాంట్లో నుంచి వెంటనే నీకు గుర్తుకు రావాలి. గురువాక్యం గుర్తుకొచ్చి ఇది లేనిదిగా ఉన్నది ఒక్కటే. ఈ లేని కళలో లేని శరీరాలు లేనెరుక చేత భ్రాంతి చెందించబట్టి నేనుండి ఆ నేనున్నాననుకొని ఈ లేని దాంట్లో కళ చెందుతూ ఉంది. లేని కళ అంతా పోతే నేను లేను, కళ లేదు. కాబట్టి అప్పటి వరకు అయితే శ్రవణము చేయాలా మననం చేయాలా నిధిధ్యాసగా అప్పుడు పెట్టుకోండాలి. అది లేని మార్గం అని చెప్పి నీ దగ్గరికి వస్తే అది నాకు సూచన చేయండి, అందుకనే వచ్చిన అనే సూచన చేస్తే ఈ శ్రవణ మన నిధిధ్యాసలను చేసే ఎరుకలను విడుస్తాను. ఇప్పుడు వరకు చేస్తున్నాయి కదా, మరి ఇప్పుడు వరకు అవన్నీ గుర్తొస్తుంటాయి కాబట్టి ఏవైతే ఇంతకాలం శ్రవణం చేశానో మననం చేశానో నిధిధ్యాసగా పెట్టుకున్నానో అవన్నీ కూడా నాకు గుర్తొస్తున్నాయి కాబట్టి నాకు సూచన చేయండి. సూచన కనుక చేస్తే ఈ శ్రవణ మన నిధిధ్యాసలను చేసే ఎరుకను విడుస్తాను. ఈ ఏదైతే వింటోందో ఈ మననం చేసుకుంటుందో మన నిధిధ్యాసగా వండి వస్తోందో దాన్ని కూడా విడుస్తాను, నాకు సూచన చేయండి అని. అట్లయితే నీవేమిటివి అంటే నేను మూలం లేని గుర్తెరిగే శరీరాన్ని, మూలం లేకుండానే గుర్తెరుగుతున్నటువంటి శరీరం ఏదైతే ఉందో ఆ గుర్తెరుగుతున్న దాన్ని
స్థూలంగా ఉండే శరీరాన్ని కాకుండా శరీరంలో ఉండి సర్వమును గుర్తెరిగింపు చేస్తుండేది ఏదైతే ఉందో దాన్ని నేను. ఇంతే కదా, ఇక విను. అయితే ప్రకృతి ద్వైరహితమైనది, భావాభావ అద్వైరహితమైనది. అయితే విను ఇంకా. ప్రకృతి ఏమో ద్వైరహితమైనది, భావ అభావ ద్వైరహితమైనది. సకల దేశాలయందు సర్వకాలాలయందు సమస్తమైన వస్తువులు ఎందు మొదలు కొనలేక, లోపట బయటను మర్యాద లేక, తనకు తానే చెల్లించక ఉన్నదాని యందు మొదలు ఏమీ లేక, కొన ఏమీ లేక, మధ్య గదా వచ్చి ఇన్ని ముచ్చట్లాడుతున్నావు. ఈ ప్రకృతి ద్వైరహితమైనది, భావము అభావము అనేటువంటి ద్వయం లేనిది. ఈ సర్వకాలయందు సకల దేశాలందు సమస్తమైన వస్తువులందు మొదలు కొనలేక ఏదైతే మీ లోపల బయట అనే మర్యాద కానీ, తనకు తానే చెల్లించడం కానీ ఏమీ లేకుండా, మొదలు కొనలేకుండా ఏదైతే ఉన్నదో దానిలో కదా మధ్యలో నువ్వు వచ్చి ఇన్ని ముచ్చట్లు ఆడుతున్నావు. అది యథాతథంగా ఉంటే దానిలో మూలం లేకుండానే నువ్వు వచ్చి ఇన్ని రకాల ముచ్చట్లు ఆడుతున్నావు. నీవు దాని యందు ఉన్నావు, అంతటా నిండి ఉన్నది అదే. నీవు దాని అందే ఉన్నావు, అంతటా ఉన్నది అదే. అలాగే నీ యందు ఉన్నదో లేదోనని అనుమానం లేకుండా ఉన్నది. సమస్తం నీ యందు ఉన్నదో లేదో, అలాగే నీ యందు ఉన్నదో లేదో అనే అనుమానం లేకుండా, నా యందు ఉన్నదో లేదో అనే అనుమానం నీకు అవసరం లేకుండా అది ఉన్నది. సమస్తమైన అనుమానములు కలిగిన ఈ సమస్తమైన అనుమానాలు దేనికి కలిగినాయి? అనుమానాలు దానికేం కలగలే. సమస్తమైన అనుమానాలు కలిగినటువంటి మూలం లేని గుర్తెరిగే శరీరమే ఏమీ లేదు. ఈ సమస్తమైన అనుమానాలు దేనికి కలిగినాయి? మూలం లేనటువంటి గుర్తెరిగే శరీరానికి కలిగినాయి. అదే తర్కిస్తోంది, అదే విచారిస్తోంది, అదే భ్రాంతి చెందుతోంది, అదే మళ్ళీ విచారణ ద్వారా భ్రాంతి విడుస్తోంది. అదే మళ్ళా భ్రాంతి విడుస్తున్నాను, ఆ భ్రాంతి అంతకుముందు ఉండే ఇప్పుడు లేదు, అది ఫలానిది తెలుసుకున్నాననేది కూడా అదే చెప్తోంది, అని నిర్ణయాలు అదే చేస్తోంది. ఆ తెలుసుకునే నిర్ణయాలకు కావలసినటువంటి దానికి ఆధారమైనటువంటి శాస్త్ర విచారణ అదే చేస్తోంది. గురువు చెప్పిన వాక్యాలను అదే విచారణ చేస్తోంది. కడకు మూలం నేను గుర్తెరిగే శరీరం ఏమీ లేదని తెలుసుకొని నిర్ణయం అవుతున్నది అది. ఆ నిర్ణయాన్ని కూడా లేకుండా గుర్తురహితం చేసుకుంటున్నది కూడా అదే. ఎప్పటికీ ఎప్పటికి ఉన్నది ఒకటే ఉంది. గుర్తెరగాల్సింది ఏమిటంటే ఈ లేనిదే ఉన్న దాంట్లో వచ్చి దాంట్లోనే తానుండి తానే సర్వము లేనటువంటి దాన్ని కళను సృష్టించుకొని ఈ వ్యవహారం చేస్తూ ఉన్నది. దానికి ఏ సంబంధం లేకపోయినా కూడా దాంట్లోనే ఇది ఉండి చేస్తుంది. ఈ సమస్తమైన అనుమానాలన్నీ దీనికే వచ్చినాయి. అనుమాన నివృత్తి కూడా ఇదే విచారణ చేసుకుంది. మూలం లేనిదే. అదేమి విచారణ జరిపి ఇది లేనిదని చెప్పలే. దాన్ని తనను తాను కూడా అది గుర్తించలే. దాన్ని కూడా ఇదే గుర్తించింది, తనను కూడా ఇదే గుర్తించింది. మూలం లేని దాన్ని కూడా ఇదే గుర్తించింది. ఆ గుర్తించిన తర్వాత ఆ గుర్తెరిగే శరీరం ఏమీ లేదని అయితే చాలు. ఈ శిష్యుడు చెబుతున్నాడు, చాలు స్వామి చాలు, మీరు సూచన చేసిన ప్రకారం ఉన్నది. చాలు స్వామి, ఇంకా తెలిసింది. మీరు సూచన చేసిన ప్రకారం ఉన్నది. పరిపూర్ణమే స్వతసిద్ధమై ఉన్నది కనుక దాని యత్నం చేయడమే విఘ్నం. దాన్ని యత్నించడానికి, దాన్ని ఏదైనా చేయడానికి, దాన్ని ఇంకోటి చేయడానికి అది చేయడమే విఘ్నం. యత్నం చేసేదాన్ని తీసేయాలి. యత్నం ఏదైతే చేస్తుందో ఆ యత్నం చేస్తున్నదే మూలం లేకుండా వచ్చి సర్వ ప్రయత్నాలు చేస్తూ సర్వ కళలను గంటూ సర్వభ్రాంతులను చెందుతూ ఉన్నానని అనుకుంటున్నదే లేనిది. నిజానికి ఉన్నది అదే. ఇది లేనిది కాబట్టి యత్నం చేసేదాన్ని తీసేయడమే ప్రయత్నం. ప్రయత్నం ఏంది అంటే ఏది యత్నం చేస్తుందో, ఏది దాన్ని గుర్తెరిగేదానికి చేస్తున్నటువంటి
గుర్తెరిగేది ఏదైతే ఉందో ఆ మూలం లేకుండా వచ్చినటువంటి ఆ గుర్తెరిగేదాన్ని తీసేయడమే ప్రయత్నం. ఏదైతే యత్నం చేస్తుందో దాన్ని తీసేయడమే ప్రయత్నం. ఇది మహాగుహ్యం, పరమ మహారహస్యం. ఇంతకంటే ఎక్కువ గురువాక్యం లేదని పరంపరా ప్రాప్తి అయింది. పరంపరా ప్రాప్తి ఇది మహాగుహ్యమైంది, మహారహస్యమైంది. ఇది ఎందుకంటే ఎక్కువ గురువాక్యం లేదని పరంపరా ప్రాప్తి అయింది. అంటే పరంపరగా మనకు అందించినటువంటి పరంపరగా అందించినదంతా గురువాక్యమే. దాని ద్వారా పరంపర ప్రాప్తి అయింది. ఇక భావాభావ రహిత ప్రకరణం ప్రథమోధ్యాయం. భావము అభావము లేనటువంటి అధ్యాయం ఇది, భావాభావ రహిత ప్రకరణం. అంతకుముందు జరిగినటువంటి ప్రకరణాలన్నీ కూడా కళలోటివే. 15వ కళ వచ్చిన తర్వాత ఆ 15వ కళ పంచదశాక్షరి, మూలం లేని గుర్తెరిగే శరీరం ఏ విధంగా లేదు ఆ విధంగా లేదు. అంతవరకు ఉన్నానని భావించింది కర్పూరంలాగా స్థూల రూపంలో ఉంటే దాంట్లో భావిస్తున్నటువంటిది జ్ఞానాగ్ని చేత దగ్ధమై రెండూ లేకుండా, జ్ఞానాగ్ని నాకు తగిలిందనే అగ్ని కూడా లేదు. ఇంకా అగ్ని లేదు, తగిలిన జ్ఞానము అనేది లేదు. రెండు లేకుండా ఏ విధంగా అయినాయో ఆ విధంగా అయిపోయినది అంతకుముందు దాంట్లో ప్రకరణంలో చెప్పింది. ఈ ప్రకరణంలో ఇది భావాభావరహితమైనటువంటి ప్రకరణం. భావము లేదు, అభావము లేదు, భావరహిత స్థితి. ఇక మీకు ఏ మార్గము చేత భ్రాంతి లేకపోయిందో అదే మాకు సూచన చేయండి. మీకు ఏ మార్గం చేత భ్రాంతి లేకపోయిందో చెప్పండి స్వామి, అదే మాకు కూడా సూచన చేయండి. మీ వలే మాకు భ్రాంతి లేకుంటే సరి, మీలాగా మాకు భ్రాంతి లేకుండా ఉంటే చాలు. మీకు ఏ విధంగా భ్రాంతి లేకపోయిందో అదే మాకు సూచన చేయండి. మీ వలే మాకు కనుక భ్రాంతి లేకుండా ఉంటే చాలు. గురువు, నా వలే నీకు నమ్మిక ఉండవలే కదా, నా మాదిరినే నీకు నమ్మకం ఉండాలి కదా. నమ్మకం అనేది ఆ విధంగా ఉండాలి. శిష్యుడు, నమ్మిక లేకుండా సూచన చేయండి. మళ్ళీ నమ్మిక అంటే నమ్మడం, నమ్మి మళ్ళీ దాంట్లో ఉండకుండా, నమ్మిక అనేది లేకుండానే సూచన చేయండి. ఇది ఏదైతే నమ్మేది నమ్మకపోయేది అంత వ్యవహారం ఇదే చేస్తుంది, మూలం లేని చేస్తుంది. కాబట్టి దాన్ని కనుక తీసేస్తే మీరు ఇంకా నమ్మేది లేదు, నమ్మకపోయేది లేదు. అట్లయితే మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదు, ఏమీ లేకుంటే ఏమీ లేదు. అట్లయితే మరి మూలం లేకుండానే వచ్చి గుర్తెరుగుతోందే, ఏది గుర్తెరుగుతోందో సర్వాన్ని తెలుసుకుంటుందో అదేమీ లేకుండా ఉంటే ఇది నీకేంది లేదు కదా. నమ్మకం అనేది నమ్మకుండా పోవడం అనేది కూడా లేదు కదా. అది లేకుండా ఉంటే ఏమీ లేదు అని అంటే శిష్యుడు అడుగుతున్నాడు, అట్లయితే సర్వశూన్యమా, అంత ఉత్త శూన్యమా? అయితే అట్లయినైతే గురువు చెబుతున్నాడు, ఆహా, మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేకుంటే ఎలాగో అలాగా. ఈ మూలం లేని గుర్తెరిగే శరీరం కనుక ఏమీ లేకుండా ఉంటే, ఏమీ లేకుండా ఉంటే అని అంటే గుర్తెరిగేది ఏమీ లేకుండా ఉంటే ఇది లేదు, మూలం లేకుండానే వచ్చింది, గుర్తెరిగేది లేదు. కాబట్టి గుర్తెరిగేది లేకుండా ఉన్నప్పుడు ఆ ఉన్నది ఒకటి ఉన్నది ఎల్లకాలము అనే భావనతో సహా లేదు నీకు. అది ఉన్నదా లేదా చెప్పేదానికి నువ్వు లేవు. అది ఎప్పటికీ స్వతసిద్ధంగా ఉన్నది కాబట్టి దానికి ఏమీ లేవు. దాంట్లోకి పోయి మళ్ళీ చూసి మళ్ళా వచ్చి లేనని చెప్పేది కూడా లేదు. ఎప్పుడైతే నీవు మూలం లేకుండా వచ్చి గుర్తెరుగుతున్న సర్వ వ్యవహారములు చేస్తున్నటువంటిదంతా లేకుండా అయిపోయిందో, వ్యవహారం చేసేదే గుర్తు, వ్యవహారం చేస్తున్నదే నమ్మకము, వ్యవహారం చేస్తున్నదే ఇది. అది లేకుండా అయిపోయిన తర్వాత ఈ సర్వశూన్యం అంటే సర్వశూన్యమా, శూన్యం కాదా, శూన్యము అని చెప్పడానికి కూడా లేవు నువ్వు. ఏమీ లేనిది లేదని ఎరుకే ఏమీ లేదు, ఎరగబడుతున్నటువంటి ఎరుకే ఏమీ లేదు. ఎరుక ఏమీ లేకపోతే ఏ విధంగా ఉంది?
గుర్తే లేదేమి. గుర్తు లేనటువంటి ఏ విధంగా ఉందో ఆ విధంగా ఉంది. శవం అయిపోయిన తర్వాత ఏం గుర్తు పలుకుతుంది మళ్ళీ? శవం స్థితిలో ఉన్నప్పుడు శవంలో నుంచి గుర్తెరిగేది లేకుండా రహితమైనటువంటి స్థితిలో అది ఉంది. మరి గుర్తెరిగే స్థితిలో ఇంకా శ్రవణం ప్రాణం ఉంది కానీ నీలో గుర్తెరిగేది ఉంది కదా ఇంకా ప్రాణం ఉన్నంతకాలం. కానీ గాఢ నిద్రావస్థలో ఏ పలుకు లేకుండా ఏ విధంగా ఉందో ఆ రహిత స్థితిని జాగ్రత్త అవస్థలో వ్యవహారం చేస్తున్నటువంటి స్థితిలో నువ్వు భావన చెందాలి. జాగ్రత్త అవస్థలో ఉండి వ్యవహారం సర్వము చేస్తున్నావు కదా, ఏమీ లేనిది ఎరుక మూలం లేకుండానే వచ్చి సర్వమును గుర్తెరుగుతోంది అని విచారణ ఫలితం అంతా ఎక్కడికి వచ్చింది అని అంటే చేస్తున్న సర్వము కూడా మూలం లేకుండానే వచ్చి సర్వ వ్యవహారములు చేస్తున్నది. సర్వత్రా నాలో నీలో అంతటా నిండి ఉన్నటువంటి సర్వవ్యాప్తమైనటువంటి ములుగుచ్చు సందులేని దాంట్లో దీనికి ఏమీ స్థానం లేదు. అది మాత్రమే అప్పటికి పరిణామ వికారం లేకుండా ఉంది. దీనికి అన్ని పరిణామ వికారములు ఉన్నాయి. ఇది మూలం లేకుండానే వచ్చింది, మూలం లేకుండానే పోతుంది. సర్వభ్రాంతులు పోయిన తర్వాత ఇంతకాలం నేను ఉన్నానని గమనించినటువంటి చుట్టూ ఉన్నదంతా కూడా కలవంటిదేనని తెలిసిన తర్వాత, ఈ వ్యవహారం అంతా కూడా కలని తెలిసిన తర్వాత ఇంకేమీ లేదనే ఏమీ లేకుండా అయిపోయింది. ఎరుకే లేకుండా ఏమీ లేనిది అయింది. అది ఏమీ లేదు అని ఎరుకే అనింది. ఏమీ లేదని కూడా ఏదనింది? ఎరుకే. అట్లయితే మా వాడవే, అదే జాడ. ఇది ఒక్కటే భ్రాంతికి మూలం. అట్లయితే మావానివే నువ్వు, అదే జాడ నువ్వు పట్టాల్సింది. ఇది ఒక్కటే భ్రాంతికి మూలం. ఈ ఒక్కటే భ్రాంతికి మూలం ఏంటంటే నేనని గుర్తెరుగుతున్నది ఒక్కటే మూలం. సర్వమును ఉన్నట్టుగా భ్రమిస్తూ భ్రాంతి చెందుతుంది కాబట్టి ఆ చెందుతున్నటువంటి భ్రాంతులన్నీ వీడిపోతే నాకేం మూలం లేదు, నేను మూలం లేకుండానే సర్వవ్యాప్తమై ఉన్నటువంటి ఒక దాంట్లో నేను వచ్చి సర్వమును కల్పించుకొని సర్వమును చేస్తున్నటువంటి ఆ గుర్తే లేదు, ఆ ఎరుకే లేదు అని కనుక చెందితే, భావన చెందితే ఇంకా దానికి మూలం లేనటువంటి భ్రాంతికి మూలం లేని మార్గం ఇది. ఇటువంటి వారు శ్రవణం చేయరు, మననం చేయరు, ధ్యానం చేయరు. ఇంక వాళ్ళకేమీ లేదు. ఏమీ లేని మూలం లేని గుర్తెరిగే ఇది లేకుండా పోయినప్పుడు శ్రవణ మన నిధిధ్యాసలని అప్పటి వరకు గురువాక్యము తెలియబడి గురువాక్యం సూచన చేత తాను లేకుండా తాను భావించకుండా తన యొక్క భావనలన్నీ ఆగిపోయి తనలో జరుగుతున్న వ్యవహారం అంతా కలవంటిదే అని తెలిసిన తర్వాత తాను ఏ విధంగా ఊరికే ఉంటాడో, ఏ రకమైనది లేకుండా గుర్తెరిగే దాన్ని అశరీరత్వాన్ని చెంది ఉంటాడు. గుర్తెరిగేదాన్ని శరీరత్వం అనే భౌతిక శరీరం స్థూలంగా ఉన్నది, జడంగా ఉన్నది. అదేది నిర్ణయం చేయదు. దానికి ఏ ఎరుక దీంట్లో ఉన్నది. భారతము వీడియో ఓపెన్ చేస్తాను చూడమ్మా. అట్లా ఏమీ లేనిది ఎరుక అయితే అది భ్రాంతి పోయిన తర్వాత ఇంకేమి శ్రవణం మనం నిధిధ్యాస చేయరు. అదే అంటే ఉన్నది ఉన్నట్లే ఉన్నది, లేనిది లేకుండానే పోయింది. ఇక శ్రవణ మన నిధిధ్యాసలు చేస్తున్నది ఏది? ఈ మూలం లేని గుర్తెరిగేదే చేస్తోంది. ఏమీ చేసేటందుకు మూలం ఏమున్నదని భ్రమపడేది? ఏమీ లేదనుకున్నాం కదా. ఇదే పెద్దల యొక్క విచారం. ఈ పెద్దల యొక్క విచారం అంతా ఇదే, ఇంతకంటే దొడ్డ మార్గం లేదు అని అనేక మంది శాంతి పొందినారు. ఈ అనేక మంది ఇంతకంటే దొడ్డ మార్గం లేదని ఈ పెద్దల యొక్క విచారం చేత తెలిసి ఇక శ్రవణ మన నిధిధ్యాసలు అనేటివి ఏది చేసిందో ఆ ఎరుకే చేసింది, ఆ మూలం నేను గుర్తెరిగేది చేసింది కాబట్టి అది తెలిసిన తర్వాత ఊరికే అయినారు. ఇంతకంటే దొడ్డ మార్గం లేదని అనేక మంది శాంతిని పొందినారు. జీవేశ్వర ద్వైదోషర ప్రకరణం, జీవుడు ఈశ్వరుడు అనే ద్వైదోషం లేనటువంటి ప్రకరణం. అది భావరహితమైనటువంటి ప్రకరణం. ఇక సమయం వీటికి సరిపోయింది. ఇంకా నెక్స్ట్ పేరా రేపు చెబుదాం. మంగళం చెప్పండి.
జై సద్గురు ప్రభు మహారాజుకు జై. జయ 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 మంగళం బనగా జయమే సదా అపజయము గురునకు లేని లేదుగా. జయ శుభాశయ హారతులు మన జయము కొరకే గాని గురునకు జయము జంతగ జేయమే ఈ జన్మముల నా జేతగాదని. జయ 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 మంగళం బనగా జయమే సదా అపజయము గురునకు లేని లేదుగా. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పుల్లయ్యార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. జై లక్ష్మీ సమేత శ్రీ వేదాంతానంద వెంకటరమణార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ కల్పమాంబ సమేత కృష్ణానంద కృష్ణమూర్త్యార సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ అచ్చమాంబ సమేత జ్ఞాన గీతాశ్వత్యార సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ లక్ష్మీ సమేత విరహితానంద వెంకటదాచార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. హిందుగల గురు భక్త మండలికు జై. గురు పరంపరముకు జై. సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై సద్గురుదేవ.